అందరికీ మరణత. ఈరోజు మనం చెప్పుకోబోయే వాక్యం ఏమిటంటే సామెతలు 21వ అధ్యాయము 21వ వచనం. నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. ఇక్కడ రెండు మాటలు కనబడుతుంది. ఒకటి నీతి, రెండవది కృప. వీటిని అనుసరించేవాడు ఏం పొందుకుంటాడంట? జీవమును పొందుకుంటాడంట, నీతిని పొందుకుంటాడంట, ఘనతను పొందుకుంటాడంట. ఆయన ఆజ్ఞలు పాటించడమే నీతి మార్గం. అదే కృప అంటే అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చేది కృప. అడిగితే ఇచ్చేది దయ, అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చేది కృప. ఈ రెండు అనుసరించేవాడు ఏం పొందుకుంటాడంట? జీవనం పొందుకుంటాడంట, నీతిని పొందుకుంటాడంట, ఘనతను పొందుకుంటాడంట. కాబట్టి మనం అందరము కూడా నీతిని కృపను అనుసరించి నడుచుకోవాలి. అట్లా నడుచుకున్నట్లయితే మన ఆత్మ ఎప్పుడు జీవంతోనే ఉంటుంది. అలాగే మరణానికి దూరంగా ఉంటాము. మరణం ఎప్పుడైనా అందరూ వెళ్ళిపోవాల్సిందే, మరణం సంభవిస్తుంది. కానీ జీవము అనగా ఏమిటి అంటే ఎక్కువ దీర్ఘాయుష్మంతులము అవుతాం. అలాగే నీతిని పొందుకుంటాం. ఆయన ఆజ్ఞలు పాటించడమే నీతి మార్గం. అలాగే ఘనతను పొందుకుంటాం. ఈ మూడు పొందుకుంటారు. నీతిని కృపను అనుసరించి వారు జీవమును నీతిని ఘనతను పొందుకుంటారు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన కాక మీకు ఈ వాక్యం నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, ఇతరులకు షేర్ చేయండి.